హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము 7th క్లాస్లో భాగంగా కాకతీయులు అనేటువంటి చాప్టర్లో టాప్ 20 బిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో మొదటి క్వశ్చన్ మనం చూసినట్లయితే, కాకతీయుల యొక్క మొదటి రాజధాని ఏది అంటున్నాడు. కాకతీయుల యొక్క మొదటి రాజధాని ఏది అంటున్నాడు. ఆప్షన్స్లో హనుమకొండ, ఓరుగల్లు, చంద్రగిరి, విజయనగరం అని చెప్పేసి ఇచ్చాడు. అయితే మనకు మొదటి ఆన్సర్ ఏది అంటే హనుమకొండ అని చెప్తాం. హనుమకొండను రాజధానిగా చేసుకొని ప్రోలరాజు టూ ఈ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి స్వతంత్ర పరిపాలన ప్రారంభించాడు అని చెప్పి కూడా మనం చెప్పాం. ఈ హనుమకొండ తరువాతే ఓరుగల్లు రాజధానిగా మారింది. కాబట్టి ఆన్సర్ హనుమకొండ. నెక్స్ట్ తర్వాత కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు అంటున్నాం. రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు, బేతరాజు అంటున్నాం. ఆన్సర్ రెండవ ప్రోలరాజు. ఈయనే చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హనుమకొండ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది. రుద్రదేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు అని చెప్పేసి అంటున్నాం. ఆన్సర్ రుద్రదేవుడు. ఇది ఆన్సర్ రుద్రదేవుడు. హనుమకొండ శాసనం రుద్రదేవుడి యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. ఈ రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ రుద్రదేవుడే ఓరుగల్లు అనే నూతన రాజధాని నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పర్సన్ రుద్రదేవుడు. నెక్స్ట్, 4 సంవత్సరాల స్వల్పకాల పరిపాలనను అందించిన కాకతీయ రాజు ఎవరు. అంటే 4 years ఓన్లీ 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 1195 నుంచి 1199 వరకు పరిపాలించాడు ఒక రాజు. ఎవరైనా అంటే మహాదేవుడు అని చెప్పేసి అంటాం. ఎవరు ఈ మహాదేవుడు? రుద్రదేవుని యొక్క సోదరుడుగా మనం చెబుతాం అన్నమాట. కాబట్టి 4 సంవత్సరాలు స్వల్పకాలను పరిపాలించిన వాడు మహాదేవుడు అని చెప్పి మనం చెబుతాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఈ క్రింది కాకతీయ రాజులలో యాదవుల చేతిలో ఓడిపోయిన రాజు ఎవరు. యాదవులు ఉన్నారుగా, దేవగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారు. ఈ యొక్క యాదవుల చేతిలో ఓడిపోయింది ఎవరు అంటున్నాడు. రుద్రదేవుడు, గణపతి దేవుడు, మహాదేవుడు 1 మరియు 2 అంటున్నాడు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 1 మరియు 2. రుద్రదేవుడు తన యొక్క సోదరుడు మహాదేవుడు ఇద్దరు కూడా యాదవుల చేతిలో ఓడిపోయారు. అయితే యాదవులలో మహాదేవుడు అనే రాజు ఉన్నాడు. ఈ మహాదేవుడిని ఓడించింది రుద్రమదేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, గణపతి దేవుడు వేసిన మోటుపల్లి శాసనం దేనికి సంబంధించింది. విదేశీ వ్యాపారం, వ్యవసాయం, చేతి వృత్తులు, చెరువుల త్రవ్వకం అంటున్నాడు. దీనికి ఆన్సర్ విదేశీ వ్యాపారం అంటున్నాం. అంటే విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ వ్యాపారులకు అభయం ఇవ్వడానికి గణపతి దేవుడు మోటుపల్లి ప్రాంతంలో ప్రకాశం జిల్లా మోటుపల్లి ప్రాంతంలో ఈయన ఒక శాసనాన్ని వేశాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 7 చూసినట్లయితే, కాకతీయుల ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు ఏ దేవాలయ సేవకులకు భూమిని దానంగా ఇచ్చాడు. కైలాసనాథ దేవాలయం, కేశవనాథ దేవాలయం, తిరుమల తిరుపతి దేవాలయం, చెన్నకేశవ దేవాలయం అంటున్నాం. ఆన్సర్ కేశవనాథ దేవాలయం అంట. ఈ బొల్లి నాయకుడు 1270లో ఒక శాసనాన్ని వేశాడు. దీంట్లో ఏం చెప్పాడు, తన యొక్క స్వీయ నాయంకర పరిధిలో కరంజ అనే గ్రామంలో ఉన్నటువంటి కొంత భూమిని, అంటే 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు దానంగా ఇచ్చినట్టు చెప్పాడు. కాబట్టి కేశవనాథ దేవాలయం ఆన్సర్. నెక్స్ట్, రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు. ఆప్షన్స్ చూస్తే మార్కో పోలో, అబ్దుల్ రజాక్, నికోలో కాంటే, ఇబన్ బటూటా అని చెప్పేసి అన్నాడు. ఆన్సర్ మార్కో పోలో అవుతుంది. అబ్దుల్ రజాక్ ఎప్పుడు విజయనగర రాజుల కాలంలో, అంటే 2వ దేవరాయలు అన్నాగా ఆయన కాలంలో. నికోలో కాంటి అనేటువంటి వ్యక్తి కూడా అప్పుడే. ఇబన్ బటూటా ఎప్పుడు మొదటి హరిహర రాయల కాలంలో, హరిహరరాయ 1 ఈయన కాలంలో. అంటే అర్థమైంది ఇక్కడ, వీరు ముగ్గురు కూడా
విజయనగర రాజుల కాలానికి సంబంధించినవాడు. మార్కో పోలో వచ్చాడు రుద్రమదేవి యొక్క ఆస్థానానికి. ఆమె పరిపాలన గురించి గొప్పగా చెప్పాడు. అక్కడ దొరుకుతున్నటువంటి వజ్రాలు, ఆభరణాలు, రంగురంగుల రాళ్ళు ఇవి చాలా ఫేమస్ అని కూడా చెప్పాడు ఈయన. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది వానిలో ఏకశిలా నగరం అని దేనిని అంటారు? ఏకశిలా నగరం అని దేనిని అంటారు? ఆప్షన్స్ హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ అన్నాం. వరంగల్ని మనము ఏకశిలా నగరం అని పిలుస్తాం. దీన్నే మనము ఓరుగల్లు అని కూడా పిలుస్తాం. ఓరుగల్లు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కాకతీయుల కాలంలో అడ్డపట్టు అనున్నది ఒక అడ్డపట్టు. వాణిజ్య పన్నా, గృహ పన్నా, గొర్రెల మందలపై పన్నా, అటవీ ఉత్పత్తులపై పన్నా అంటే ఆప్షన్ సి మనం ఆన్సర్గా చెప్తాం. గొర్రెల మందలపై వేసే పన్నుని మనము అడ్డపట్టు అంటాం. వాణిజ్య పన్ను అంటే వ్యాపార వ్యవహారాల మీద వేస్తారు. గృహ పన్నుని మనము ఇల్లరి అంటాం కాకతీయుల కాలంలో. అదేవిధంగా అటవీ ఉత్పత్తుల మీద పన్నుని పుల్లరి అంటాం. పుల్లరి అని చెప్పేసి చెబుతాం. కాబట్టి ఆన్సర్ మనకు ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 11 హనుమకొండలో గల 1000 స్తంభాల గుడి నందు ప్రత్యేక ఆకర్షణ ఏది అని చెప్పేసి అడిగాడు. ద్వారాలు, స్తంభాలు, నంది ఏవి కావు అన్నాడు. ఏంటి ఆన్సర్ అంటే నంది. ఇక్కడ ఉన్నటువంటి నంది మనకు వర్షం సినిమాలో కూడా మనకు ఈ యొక్క నందిని చూపించడం అనేది జరుగుతుంది. దీన్ని డోలరైట్ అనేటువంటి రాతితో నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ నంది. నెక్స్ట్ ఈ క్రింది ఏ కాకతీయ రాజు కాలంలో తెలుగు భాష మాట్లాడే నేల మొత్తం దాదాపు ఏకం చేయబడింది? అంటే తెలుగు భాష మాట్లాడే ప్రజలు లేదా నేల మొత్తం ఏకం చేయబడింది ఎవరి కాలంలో అంటే మనకు గణపతి దేవుని కాలంలో అంటాం. గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడే కాకతీయుల కాలంలో సుదీర్ఘకాలం అంటే 63 ఇయర్స్ పరిపాలించాడు. గణపతి దేవుడే కాకతీయుల్లో గొప్ప రాజుగా మనం చెబుతాం. ఈ గణపతి దేవుడే మోటుపల్లి శాసనాన్ని వేశాడు. కాబట్టి గణపతి దేవుడు చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పర్సన్గా చెప్తాం. ఈ గణపతి దేవుడే విజయవాడ దగ్గర ఉన్నటువంటి దివిసీమ అనే ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ తరువాత మనం 13 చూసినట్లయితే విలస శాసనం ఎవరి పతనం గురించి తెలియజేస్తుంది అన్నాడు. ఆప్షన్స్లో రెడ్డి రాజులు, ముసునూరి నాయకులు, కాకతీయ రాజులు, విజయనగర రాజులు అన్నారు. ఆన్సర్ కాకతీయ రాజులు ఆన్సర్గా మనం తీసుకుంటాం. ఆప్షన్ సి. విలస శాసనాన్ని వేసింది ఎవరు? ప్రోలయ నాయక. ఎవరైనా ముసునూరి నాయక స్థాపకుడు, ముసునూరి నాయక రాజ్య స్థాపకుడు ప్రోలయ నాయక వేసిన శాసనమే విలస శాసనం. ఈ విలస శాసనం కాకతీయ రాజుల పతనం గురించి చెబుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనం 14వ క్వశ్చన్ చూసినట్లయితే జాయప సేనాని రాసిన నృత్య రత్నావళి చాలా ఇంపార్టెంట్ అని గ్రంథం. ఎవరు రాశారు? జాయప సేనాని. ఈ నృత్య రత్నావళి అనే గ్రంథం ఏ దేవాలయంలో ఉండే శిల్పాల గురించి తెలియజేస్తుంది అంటే మనము రామప్ప టెంపుల్ అంటాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రామప్ప టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు, ఈ శిల్పాలు ఆ డ్యాన్సింగ్ స్టైల్స్ గురించి చెబుతోంది ఈ నృత్య రత్నావళి. దీన్ని జాయప సేనాని రాశాడు. ఈ జాయప సేనానే గీతారత్నావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. సంస్కృత భాషలో రచించబడిన గ్రంథాలు ఇవి. ఓకేనా. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. బసవ పురాణం రాసింది పాలకురికి సోమనాథుడు. ఎస్. నెక్స్ట్ కుమార సంభవం రాసింది నన్నె చోడుడు. ఎస్. క్రీడాభిరామం రాసింది ఇనుకొండ వల్లభరాయుడు. ఎస్. గీతారత్నావళి రాసింది రేచర్ల రుద్రుడు. ఇది రాంగ్. అంటే ఇప్పుడు ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి గీతారత్నావళి రాసింది మనం ఇంతకుముందే చెప్పాం జాయప సేనాని. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శివతత్వ సారం అనే గ్రంథాన్ని రాసిన మల్లికార్జున పండితారాధ్యుడు ఏ మతానికి చెందినవాడు? శైవం, వైష్ణవం, వీరశైవం, బౌద్ధ మతం అని చెప్పేసి అన్నాం. దీనికి ఆన్సర్ వీరశైవం అంటాం. వీరశైవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ వీరశైవ శాఖకు చెందినవాడు. ఈయన కాకతీయుల కాలంలో ముఖ్య వీరశైవ అనుచరుడిగా పిలువబడతాడు. ముఖ్య వీరశైవ అనుచరుడు. నెక్స్ట్ 17 చూస్తే పేరిణి అనే నృత్యం ఏ రాజవంశ కాలానికి చెందినది? ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి మొఘలులు, ఆప్షన్ సి విజయనగర రాజులు, ఆప్షన్ డి రెడ్డి రాజులు. ఆన్సర్ కాకతీయుల కాలంలో ఉంది. ఇది ఒక యుద్ధ నాట్యం పేరిణి అనేటువంటిది. ఈ పేరిణి నాట్యంలో ప్రసిద్ధి చెందినవాడు నటరాజ రామకృష్ణ
చాలా ఇంపార్టెంట్. నటరాజ రామకృష్ణ, ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఈ పేరిణి అనే నాట్యం యుద్ధ సమయాలలో ప్రదర్శించబడేది కాకతీయుల కాలంలో. ఓకేనా. నెక్స్ట్ 18వ క్వశ్చన్ మనం చూస్తే, రెండవ ప్రతాపరుద్రుని కాలం నాటికి ఎన్ని నాయంకరాలు ఉండేవి? కాకతీయుల కాలంలో ముఖ్య సైనిక విభాగాలు మనం నాయంకరం అంటాం. నాయంకరాలు మనం చూసినట్లయితే నాయంకర విధానం ఎవరి కాలంలోది అంటే కాకతీయుల కాలంలో ఉండేదన్నమాట. మొత్తం ఎన్ని నాయంకరాలు ఉండేవంటే 72 నాయంకరాలు ఉండేవి. అదేవిధంగా అమర నాయంకర వ్యవస్థ ఎవరి కాలంలో అంటే విజయనగర రాజుల కాలంలో ఉండే విధానాన్ని అమర నాయంకర విధానం అంటాం. నెక్స్ట్ రామప్ప దేవాలయం ఎక్కడ కలదు? రామప్ప దేవాలయం ఎక్కడుంది? హనుమకొండ, ఓరుగల్లు, కరీంనగర్, పాలంపేట అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ అయితే పాలంపేట అని చెప్పేసి మనము చెబుతాం. ఒకవేళ పాలంపేట ఆప్షన్లో లేకపోతే ఓరుగల్లు అని చెప్పాలి. ఎందుకంటే ఓరుగల్లుకు సమీపంలో ఉన్నటువంటి పాలంపేట దగ్గర ఈ రామప్ప టెంపుల్ ఉంది. ఈ రామప్ప టెంపుల్ను కట్టింది రేచర్ల రుద్రుడు. ఈయన గణపతి దేవుని యొక్క సర్వ సైన్యాధిపతిగా ఉండేవాడు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. కాకతీయ సామంతరాజు అయిన నెల్లూరు పాలకుడు, నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవాడు అంబదేవుడు. ఈ అంబదేవుడు రుద్రమదేవి ఓడించి ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అంటే నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అంబదేవుణ్ణి రుద్రమదేవి ఓడించి ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఏంటి ఆ ప్రాంతం అంటే త్రిపురాంతకం అంటాం. ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఏంటి త్రిపురాంతకం అనేటువంటిది. ఓకేనా. ఇవి మనకు కాకతీయులకు సంబంధించి టాప్ 20 బిట్స్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ టాప్ 20 బిట్స్తో కలుద్దాం. ఓకేనా. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.